చాలామందికి రావి చెట్టు తెలుసు, కానీ ఔషధ గుణాలు తెలియవు. దైవంగా కొలిచే రావి చెట్టులో దాగున్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 24 గంటల పాటు ఆక్సిజన్ విడుదల చేసేటటువంటి రావి చెట్టు కేవలం ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదండి, అంతు చిక్కని ఔషధ రహస్యాల నిలయం. మన పూర్వీకులు దీన్ని ఎందుకు పూజించారు? మొండి వ్యాధుల్ని ఇది ఎలా నివారిస్తుంది? కీళ్ళ నొప్పుల వల్ల మందగించిన మీ కదలికలకి రావి చెట్టు బెరడు కషాయం తిరిగి ప్రాణం పోస్తుంది. ఆధునిక విజ్ఞానం కూడా అంగీకరించిన ఈ అశ్వత్థ వృక్ష రహస్యాలు ఏమిటి? వీటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి? గర్భిణీలలో వేధించే తీవ్రమైన వేవిళ్లను నివారించే అద్భుత శక్తి ఈ దివ్యమైన వృక్షానికి ఉంది. అశ్రద్ధ చేయకుండా వైద్య సలహాతో దీన్ని వాడుకోవచ్చు. అసలు రావి బెరడు బూడిద వాంతుల్ని అంత త్వరగా ఎలా అదుపు చేయగలుగుతుంది? దేవాలయ ప్రాంగణాల్లో కనిపించే రావి వృక్షం వెనక ఉన్న సైన్స్ మన ఆరోగ్యాన్ని పెంచుతుంది, కాపాడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించి చర్మ కాంతిని పెంచే ఈ రహస్యాలు ఏమిటి? ఆయుర్వేదం దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చింది? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దైవంగా కొలిచే రావి చెట్టులో దాగున్నటువంటి అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మామూలుగా రావి చెట్టు చాలామందికి తెలుసు, చూస్తూనే ఉంటుంటారు. కానీ ఏదో ఒక మర్రి చెట్టులాగా దాన్ని అలా చూసి వదిలేస్తారు. కానీ దాని ఆరోగ్య రహస్యాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మెయిన్గా ఈ కీలకమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. అలాగే దీన్ని ఉపయోగించి ఎలాంటి వ్యాధుల్ని ఏ రకంగా తగ్గించుకోవచ్చో కూడా మనం తెలుసుకుందాం. ప్రపంచంలో 24 గంటల పాటు ఆక్సిజన్ని విడుదల చేసేటువంటి అతి కొద్ది వృక్షాలలో రావి చెట్టు ఒకటి. అందుకే మన పూర్వీకులు దీన్ని కేవలం దైవంగానే కాకుండా ఆరోగ్యప్రదాయినిగా కూడా చూసేవాళ్ళు. దేవాలయ ప్రాంగణాలలో, రచ్చబండల దగ్గర కనిపించే ఈ భారీ వృక్షం కేవలం నీడని మాత్రమే కాదు, ఎన్నో మొండి వ్యాధులకు పరిష్కారాన్ని కూడా ఇస్తుంది. దీని వృక్షశాస్త్రంలో ఫైకస్ రెలిజియోజా అనేటువంటి పేరుతో పిలుస్తారు. రిలిజియన్ అంటే మీకు తెలుసు. ఇది మారేసి కుటుంబానికి సంబంధించింది. దీన్ని హిందీలో పీపల్ అని, ఇంగ్లీష్లో సేక్రెడ్ ఫిగ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. పురాతన కాలం నుంచి భారతీయ సంస్కృతిలో, వైద్య విధానంలో దీనికి విశిష్టమైన స్థానం ఉంది. ఇది ముఖ్యంగా మహిళల ఆరోగ్య సమస్యలకు, ఎముకల దృఢత్వానికి అండగా నిలుస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా రావి చెట్టుని అశ్వత్థ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా కషాయం అంటే వగరు, మధురం అంటే తీపి రుచుల్ని కలిగి ఉంటుంది. ఇది శీతవీర్యం అంటే చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో అందుకే అధిక వేడిని ఇది తగ్గిస్తుంది. గురుగుణం అంటే అరగటానికి సమయం తీసుకునే, రూక్షగుణం అంటే పొడిబారేటువంటి గుణాల వల్ల ఇది కఫ, పిత్త దోషాలను అద్భుతంగా శాంతింపజేయగలుగుతుంది. చరకుడైతే దీన్ని మూత్ర సంగ్రహణీయ అంటే యూరిన్ సమస్యలను తగ్గించేటటువంటి ఒక చెట్టుగా, అలాగే వర్ణ్యంగా అంటే చర్మ కాంతిని పెంచే గణాలలో అంటే ఒక గ్రూప్స్లో దీన్ని చేర్చారు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా రావి చెట్టు బెరడులో టానిన్స్, అలాగే వైటమిన్ కే, ఫ్లావనాయిడ్స్, ఇంకా స్టెరాయిడ్స్ లాంటి రసాయన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ అల్సర్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో, అలాగే గాయాన్ని మాన్పడంలో, రక్తస్రావాన్ని అరికట్టడంలో అంటే హీమోస్టాటిక్గా అద్భుతంగా పనిచేస్తాయి. ఔషధంగా వాడేటప్పుడు రావి చెట్టు బెరడ్ని, అలాగే ఆకుల్ని, లేత చిగుళ్ళని, పండుని ఉపయోగించవచ్చు. బెరడ్ని అయితే కషాయ రూపంలో, అలాగే లేదా కాల్చిన బూడిద రూపంలో వాడటం అనేది ప్రాచుర్యంలో ఉంది. సాధారణంగా కషాయం అనుకోండి 50 to 100 ml మోతాదుగా, చూర్ణం అయితే 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని ఔషధ ప్రయోజనాలు తెలుసుకోవడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రావి చెట్టుని అనేక రకాల దీర్ఘ వ్యాధులకు ఔషధం కింద వాడచ్చు. ఇది కీళ్ళవాతాలు, గౌట్, అలాగే రక్త విరేచనాలు, చర్మ సంబంధిత ఎలర్జీలు, గాయాలు, అలాగే అల్సర్స్, మలబద్ధకం, ప్రధానంగా క్రాక్డ్ సోల్స్ అంటే పగిలినటువంటి మణమలు, దంత సమస్యలు, ముఖ్యంగా గర్భిణీల్లో వచ్చేటటువంటి విపరీతమైనటువంటి వాంతులు, ఇంకా ఇలాంటి అనేక సమస్యలకు ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. వీటిని గురించి మనం వరుసగా తెలుసుకుందాం. ప్రధానంగా చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఒకటి ఉంది, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్. ఈ ఆర్థరైటిస్లో ఇది ఉపయోగపడుతుంది. వయసు పైబడే కొద్దీ కూడా లేదా వాత దోషం పెరగటం వల్ల కీళ్ళల్లో జిగురు తగ్గిపోయి రాపిడి అనేది మొదలవుతుంది. దీనివల్ల విపరీతమైనటువంటి నొప్పి, వాపు వచ్చి నడవటానికి కూడా ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు కీళ్ళు బిగుసుకుపోతాయి కూడా.
ఇలాంటప్పుడు రావి చెట్టు బెరడుని ముదురు బెరడుని సేకరించి శుభ్రం చేసి కచ్చాపచ్చాగా దంచండి. దీన్ని నీటిలో వేసి బాగా మరిగించి చిక్కటి కషాయంలాగా తయారు చేసుకోండి. ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు పూటకి 50 మిల్లీలీటర్ చొప్పున ఇంటర్నల్గా తీసుకోండి. ఇది క్రమం తప్పకుండా 20 రోజుల పాటు చేస్తే ఎంతటి మొండి కీళ్ళ నొప్పులైనా నిస్సంశయంగా తగ్గుముఖం పడతాయి. దీంట్లో ఉండేటువంటి కషాయ రసం వాపును లాగేసి కీళ్ళకి బలాన్ని ఇస్తుంది. ఇలాంటిదే మరొక కామన్ ప్రాబ్లం ఉంది, మెయిన్గా మహిళల్లో. గర్భిణీ వాంతులు అంటే వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇది ట్రీట్మెంట్కి కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏది ఇద్దామన్నా కానీ అది పిండానికి ప్రమాదం. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల చాలామంది స్త్రీలకి విపరీతమైన వాంతులు వేవిళ్ళు అవుతూ ఉంటాయి. దీనివల్ల శరీరం నీరసించిపోవటం, డీహైడ్రేషన్కి గురి కావటం ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. పిత్తదోషం ప్రకోపించడం అనేది దీనికి కారణం. ఇలాంటప్పుడు రావి బెరడు ఒక దివ్యమైన ఔషధం. రావి చెట్టు బెరడుని ఎండబెట్టి దాన్ని కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి కాసేపు అలాగే ఉంచాలి. అప్పుడు బూడిద అడుగుకి చేరిన తర్వాత పైన తేరినటువంటి నీటిని అంటే వడగట్టినటువంటి నీటిని తీసుకోవాలి. ఈ నీటిని 30 మిల్లీలీటర్ల చొప్పున అవసరాన్ని బట్టి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రమైన వాంతులైనా సరే వెంటనే అదుపులోకి వస్తాయి. ఎంతోమందికి ఇచ్చి సక్సెస్ అయినటువంటి ఒక అనుభవమైనటువంటి చక్కటి ఫార్ములా ఇది. అలాగే మన అంగప్రత్యంగాలకన్నిట్లోకి పెద్దది ఏంటంటే స్కిన్. కాబట్టి ఇలాంటి స్కిన్కి చర్మ వ్యాధులు, గాయాలు ఇవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈవెన్ ఇలాంటి స్కిన్ డిసీజెస్కి, వూండ్స్కి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం కింద పనిచేస్తుంది. చర్మం పైన వచ్చేటటువంటి గజ్జి, తామర ఇలాంటి ఇన్ఫెక్షన్స్ లేదా ఎంతకీ మానని పుండ్లు అంటే అల్సర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలామందిని. రక్తశుద్ధి సరిగ్గా లేకపోవటం, కఫదోషం పెరగటం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ రావి బెరడ్ని తీసుకొచ్చి కాల్చి తయారు చేసినట్టు బూడిదని గాయాలపైన పౌడర్లాగా చల్లాలి. లేదా ఈ బూడిదని స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ కలిపి లేపనంగా రాయాలి. రావిలో ఉండేటువంటి వర్ణ్య గుణం చర్మానికి మెరుపునిస్తుంది, రంగుని మెరుగుపరిచి గాయాలని త్వరగా మానుపుతుంది. అంటే వ్రణరోపణ కర్మ దీనికి ఉంటుంది. చాలామందికి ఈ మడిమల పగుళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంత ఇబ్బంది అంటే నిద్రలో కూడా అది నిద్రని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ క్రాక్డ్ హీల్స్కి ఇది ఒక చక్కటి పరిష్కారం కింద ఉంటుంది. ప్రధానంగా చలికాలంలో లేదా ఈ శరీరంలో వాత దోషం పెరిగి చర్మం పొడిబారినప్పుడు మణుమలు పగిలి నడవటానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు రక్తం కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు రావి ఆకుల్ని లేదా లేత కొమ్మని తుంచినప్పుడు తెల్లటి పాలు వస్తాయి కదా, లేటెక్స్, దాన్ని ఆ పాలను నేరుగా సేకరించి పగుళ్ళ పైన రాయాలి. ఇది పగుళ్లను పూర్తి చేసి మృదువుగా మారుస్తుంది. నొప్పి నుంచి తక్షణమే రిలీఫ్నిస్తుంది. ఇది ఒక సహజమైన మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఎంతోమంది వాడి అద్భుతమైన ఫలితాలు పొందినటువంటి ఒక అనుభవ వైద్యం ఇది. దంత చిగుళ్ళు, దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలు, రక్తస్రావాలు, 1 కాదు 2 కాదు, గమ్ ప్రాబ్లమ్స్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిగుళ్ళ నుంచి రక్తం గారటం, అలాగే పంటి నొప్పి లేదా ఈ నోటిపోత లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కఫ దోషం వల్ల నోటిలో బ్యాక్టీరియా పెరిగి సాధారణంగా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు రావి బెరడు లేదా ఆకుల్ని నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించాలి, గార్గిలింగ్ చేయాలి. దీంట్లో ఉండేటువంటి వగరు అంటే కషాయ గుణం చిగుళ్ళని గట్టిపరుస్తుంది, పంటి నొప్పిని తగ్గిస్తుంది, నోట్లోపల ఉండేటువంటి చెడు బ్యాక్టీరియాని ఇది నాశనం చేస్తుంది. అయితే చాలామందికి ఈ రావి చెట్టు గురించి ఏదో అలా అలవోగ్గా చూస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క వివరాలు తెలుసుకోవడం అనేది చాలా అవసరం. చూడండి, దీని శాస్త్రీయ నామం ఫైకస్ రిలీజియోజా అనుకున్నాం. అంటే రిలీజియన్కి సంబంధించింది అని, అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది అని. తెలుగులో రావి చెట్టు అని, సంస్కృతంలో అశ్వత్థ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో సేక్రెడ్ ఫిగ్ అనేటువంటి పేరుతో, పీపల్ ట్రీ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది చాలా విశాలంగా ఎత్తుగా పెరిగేటటువంటి ఒక మహావృక్షం. దీని ఆకులు గుండె ఆకారంలో ఉండి చివరకు తోకలాగా సాగి ఉంటాయి మీరు గమనిస్తే. అయితే అసలైన ఒక పసితనపు జ్ఞాపకం మీరు జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. గాలి వీచినప్పుడు ఈ ఆకులు ఒకదానికొకటి తగిలి చేసే శబ్దం చాలా విలక్షణంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. దీని కాండం బూడిద రంగులో నునుపుగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఇంకోటి గమనించారా, నెగ్రోదోదం ఔదుంబర అశ్వత్థ పారిష ప్లక్షాన్ని పంచక్షీరి వృక్షాలు ఇదొకటి. అయితే మర్రి చెట్లాగా ఓడల్ని ఎక్కువగా ఇది దింపదు. దీని పళ్ళు చిన్నగా గుండ్రంగా ఉండి పండినప్పుడు నలుపు లేదా ఉదా రంగులకి మారతాయి. అయితే దీనికి సంబంధించి అతి ముఖ్యమైన కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ ముఖ్యాంశాలని తెలుసుకోవడం అనేది అవసరం.
రావి చెట్టు హిందువులకి అలాగే బౌద్ధులకి అత్యంత పవిత్రమైంది. దీన్ని నరకటం అనేది అరిష్టం కింద భావిస్తారు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందింది మీకు తెలుసో లేదో ఈ చెట్టు కిందనే అని చరిత్ర చెప్తుంది. అందుకే రావి చెట్టుని బోధి వృక్షం అని కూడా అంటారు. ఆరోగ్యపరంగా చూస్తే రావి బెరడు కషాయం మధుమేహ వ్యాధిగ్రస్తులకి మేలు చేస్తుంది. అయితే శస్త్రచికిత్స చేయించుకునే వాళ్ళు 2 వారాల ముందు నుంచి దీని వాడకం ఆపేయటం మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి. రావి పండుని తీసుకోవటం వల్ల సంతానం లేని సమస్యలు తగ్గుతాయని చాలామందికి అనుభవపూర్వకంగా తెలుసు. గర్భిణీలు ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిట్కాలని వైద్య సలహాతో పాటించడం మంచిది. అయితే దీనికి సంబంధించి చివరిగా మీకు చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి మనవి ఒకటి ఉంది. రావి చెట్టు కేవలం పూజలకే పరిమితం కాదు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప ప్రకృతి ప్రసాదం. అటు ఆయుర్వేదంలోనూ ఇటు ఆధునిక విజ్ఞానంలోనూ రావికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన చుట్టూ ఉండేటటువంటి ఇలాంటి ఈ ఔషధ వృక్షాల గొప్పతనాన్ని తెలుసుకొని వాటిని రక్షించుకుంటూ అవసరమైనప్పుడు మన ఆరోగ్యం కోసం వాడుకోవటం విజ్ఞత అనిపించుకుంటుంది. రావి చెట్టు నీడ ఆరోగ్యానికి తోడు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.